ఉన్నతమైన స్థలముల్లో కేవలము అధికారులు వెళ్తారో, లేకపోతే కేవలము ధనవంతులే వెళ్తారేమో, కేవలము అందంగా ఉన్నవారు వెళ్తారేమో, లేకపోతే కేవలము ఎవరైతే శక్తి గల వారు ఉన్నారో వారే వెళ్తారనుకుంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటారో వారు కూడా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారండి. అంటే మీరు భయభక్తులుగా దేవుని వాక్యానికి లోబడి ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని కూడా ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తారు. హబక్కూకు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడిపింపవలను. అంటే ఎప్పుడైతే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తారండి. మీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తారు. మీ వ్యాపారంలో ఉన్నతమైన పనులు దేవుడు మీకు ఇస్తారండి. మీరు వెళ్ళే ప్రతి చోట ఆయన ఉన్నతమైన స్థాయిలోకి నిలవబెడతారు. ఈ 2026 మీ కొరకే ఉన్నత స్థాయికి రీచ్ అయ్యే సంవత్సరంగా ప్రకటిస్తారండి దేవుడు. మీరు నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.